హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు కీమా ములక్కాడ కర్రీ తయారీ విధానం చూద్దాము. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఒకసారి డిఫరెంట్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్లో పావు కప్పు వరకు నూనెని వేడి చేసుకుని, నూనె వేడైన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3-4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పావు కేజీ కీమా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కీమా వేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక 5 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఉంటే కీమాలోంచి నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయి. అలాగే కీమా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉడికినట్టుగా ఉంటుంది. అప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పావు లీటర్ వరకు నీళ్లు వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ములక్కాడ ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాం కాబట్టి ములక్కాడ ముక్కలు ఉడికిపోయినాయి అంటే కీమా కూడా ఉడికిపోతుంది. కీమా ఇంకా ములక్కాడ కూడా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను వేసుకుని కలుపుకుని దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్ లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి మనకి నీరు వచ్చి ఈ విధంగా ఉడుకుతుంటుంది. ఇప్పుడు మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ కొంచెం దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడూ కూడా కూర దగ్గరికి పడి నూనె సపరేట్ అయినప్పుడే టేస్టీగా ఉంటుంది. కూర బాగా దగ్గరికి పడి నూనె కూడా సపరేట్ అయిపోతుంది కదండి. మనకి కీమా ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. టేస్టీ అయిన కీమా ములక్కాడ కర్రీ తయారీ విధానం చూసాం కదండి. ఇంకా మన ఛానల్లో కేజీ చికెన్తో సింపుల్గా ఫ్రై తయారీ విధానం, ఇంకా అరకు లంబసంగి లాంటి ప్రాంతాల్లోనే దొరికే బ్యాంబూ చికెన్ని ఇంట్లో మన స్టవ్ మీద తయారు చేసుకోవడం, ఇంకా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్, ఈస్ట్ గోదావరి స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవే కాదండి, ఇంకా చాలానే ఉన్నాయి. ఇంట్లోనే స్టవ్ మీద తందూరి చికెన్, తక్కువ నూనెతో ఫిష్ ఫ్రై, ఇంకా రైస్ కుక్కర్లో పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ, ఇంకా పుల్లటి కోడిగుడ్డు పులుసుతో పాటు రకరకాల స్వీట్ ఐటమ్స్ తయారీ విధానం కూడా ఉన్నాయి. వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇంకా పైన ఐకార్డ్లో పెడుతున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.